అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. నందిగురువులో గిరిపుత్రుల సమక్షంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం అడవి విట్లబాట కార్యక్రమం కింద నిర్వహించిన రోడ్లను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. కాసేపట్లో గిరిజనులతో మాట మంత్రి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొంటారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. నందిగురువులో గిరిపుత్రుల సమక్షంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం అడవి తల్లి బాట కార్యక్రమంలో కింద నిర్వహించిన రోడ్లను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. కాసేపట్లో గిరిజనులతో మాట మంత్రి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, పవన్ కళ్యాణ్ ఈ రోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో పర్యటన అయితే ప్రారంభమైంది. కొద్దిసేపు పాడేరు మండలంలో ఎలిటపాడ్ వద్ద దిగినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి రోడ్డు మార్గంగా నందిగోకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం అదే తాలిబాటతో గతంలో నిర్మించినట్టు ఏదైతే అడవి తల్లి తాలిబాట కార్యక్రమంలో నిర్మించినట్టు 1.75 కోట్ల రూపాయలతో నిర్మించినట్టు రోడ్డు మీద ఈ రోజు ఆయన పాదయాత్ర చేస్తూ ఆ గ్రామానికి అయితే చేరుకోవడం జరుగుతుంది. అక్కడ ఏర్పాటు చేసినటువంటి మాటా మంత్రి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో పాల్గొంటారు. ముఖ్యంగా ఏదైతే గిరిజనులకు సంబంధించి కూడా వాళ్ళ సమస్యలను అయితే తెలుసుకుని వారికి పరిష్కరించడంలో గత కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అయితే ఏజెన్సీ మీద ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో గతంలో నిర్వహించిన అడవి తల్లిపాట అదేవిధంగా ఇప్పుడు మాటా మంత్రి కార్యక్రమాన్ని నిర్వహించడంతో గిరిజనుల్లో పవన్ కళ్యాణ్ మీద అయితే ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఆ నేపథ్యంలో ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా అక్కడే జరుపుకోవడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు. మాటా మంత్రి కార్యక్రమంలో గిరిజనులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టడంతో పాటు అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ చిన్నారులతో కూడా మాట్లాడి వాళ్ళతో కూడా ముట్టించే కార్యక్రమం అయితే పవన్ కళ్యాణ్ చేపట్టబోతున్నారు. ప్రస్తుతం అయితే ఏదైతే గతంలో నిర్మించినటువంటి రోడ్డు మార్గం ఉందో ఆ రోడ్డు మార్గంలో నడక మార్గంలో అయితే పాదయాత్రగా అయితే గ్రామానికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.